హాయ్ అండి. 'రామ్ పోతినేని', 'భాగ్యశ్రీ' హీరోగా వచ్చిన మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా' అండి. మొదటి రోజు నుంచే చాలా చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చిందండి. చాలా బాగా ఆడుతుంది కూడా. సో, మెయిన్ ఏంటంటే ఇండియాలో కంటే యూఎస్‌లో చాలా బాగా కలెక్షన్స్ వచ్చాయండి. 2,50,000 ఫస్ట్ రోజు వచ్చాయంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే 'రామ్ పోతినేని' రీసెంట్‌గా చాలా మూవీస్ ఆడలేదు. బట్ ఆడకపోయినా గాని ఈ మూవీకున్న బజ్, ఆ డైరెక్టర్ ప్లస్ ఆ సాంగ్స్ గాని ప్రతీదనమాట. సో, చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సో, మూవీ మొదటి నుంచే చాలా మంచి టాక్ వచ్చింది. ఇప్పటికే బుక్ మై షోలో కూడా 9.2 రేటింగ్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బావుందో. చాలా మంచి మూవీ. సో, బాగా కనెక్ట్ అయ్యారు. రామ్ రామ్ పోతినేని గారు ఫస్ట్ టైమ్ ఎమోషనల్‌గా మంచి మూవీ తీశారండి. సో, అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా వాళ్ళు రియల్ లైఫ్‌లో ప్రతి ఒక్కరు ఒకరికి హీరోగా అభిమాని ఉంటారు. అందరికీ తెలిసిందే గదా! సో, వాళ్ళు అభిమాన్ని ఊహించుకొని సినిమా చూస్తున్నారంటే అని అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా బావుంది. రియలిస్టిక్‌గా ఉంది. మెయిన్ ప్రతి ఒక్క క్యారెక్టర్ 'రావు రమేష్', 'మురళీ శర్మ' అయితే చితక్కొట్టేసారు యాక్టింగు. 'ఉపేంద్ర' గారు అన్నయ్య క్యారెక్టర్ నాకు తెలిసి మెగాస్టార్ 'పవన్ కళ్యాణ్' ఆ క్యారెక్టర్ లాగా ఉందని చెప్పి అంటున్నారు అందరూ. సో, మొత్తానికైతే 'రామ్ పోతినేని' గారి కమ్‌బ్యాక్ అని జెప్పాలి. సో, మంచి పాజిటివ్‌తో వచ్చింది మూవీ. సో, అలాగే అదే కంటిన్యూ అవుతుందండి. సో, నాకు తెలిసి ఈ వీకెండ్ గూడా మంచి వసూళ్ళైతే సాధిస్తది. ఎందుకంటే ఫ్రైడే, సాటర్డే, సండే 4 డేస్ ఉంది. ముఖ్యంగా మరీ పెద్ద మూవీస్ కూడా లేవు గాబట్టి హ్యాపీగా అందరూ చూస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ 'అఖండ 2' రాబోతుంది కాబట్టి పాన్ ఇండియా లెవెల్‌లో. సో, ఈ వారం బాగా మంచి మండే నుంచి కూడా మంచి స్ట్రాంగ్‌గా ఉంటే మాత్రం సో, ఏదైతే మన 'రామ్' గారి నుంచి ఎక్స్‌పెక్ట్ చేసామో అది ఫుల్‌ఫిల్ అయినట్టే. మొత్తానికి 'రామ్' గారి ఖాతాలో మంచి హిట్ పడిందండి. సో, 'ఐరన్ లెగ్' అన్న 'భాగ్యశ్రీ' నుంచి కూడా అది చిరిగిపోయిందండి. తనకు మంచి మంచి ఆఫర్‌లు ఇంక రాబోతున్నాయి. సో, మీలో ఎవరైనా ఆ సినిమా చూసినట్లయితే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ.